మరొకసారి దేవుడు ఈ రీతిగా తన సన్నిధానంలో మనలందరినీ నివసింపచేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. फिर एक बार परमेश्वर पिता ने उसकी उपस्थिति में हम सबों को यहाँ इकट्ठे किया, इसके लिए हम प्रभु को कितना ही धन्यवादी हैं. కొద్ది నిమిషాలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా మనము దేవుని మాటలను ఆలకిద్దాం. और थोड़ी देर हम बहुत ही गंभीरता के साथ प्रभु के वचनों का ध्यान करेंगे. దేవుని మాటలను ఆలకించడం వల్ల బహుశా ప్రయోజనం ఏం లేదు, కానీ ఆలకించి మన జీవితాలను మార్చుకోవటం వల్లనే ప్రయోజనం కలదు. देखिए, प्रभु की बातों को ध्यान देने से या सुनने से कोई उपयोग नहीं है, लेकिन सुनकर अपने जीवन में उसको इस्तेमाल करें तो उसका बहुत ज़्यादा फायदा है. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. सुनने से विश्वास उत्पन्न होता है. అయితే విన్నదాని వల్ల కలిగే విశ్వాసం ప్రయోజనకరంగా మారాలి అంటే మన జీవితాలను మార్చుకోవాలి. और वो जो सुनने के बाद जो विश्वास जो है वो हमारे जीवन के लिए उपयोगी होना है, तो वो उसके लिए हमें अपने जीवन को उस वचन के अनुसार जो है सुनकर अपने वो जीवन को बदलना है. కేవలం మనం ఆ మొదటి మాటనే పట్టుకుంటాం, కేవలం వినటం వలన విశ్వాసం కలుగుతుంది అనే మాటను. हम केवल जो है उसी एक बात को पकड़ के रखते हैं कि सुनने से विश्वास होता है, కానీ అసలు ఎందుకు వినాలి लेकिन क्यों हमको सुनना है అనే మాటను మాత్రం మనం విస్మరిస్తాం. हम उस बात को भूल जाते हैं कि हम क्यों सुनना है उसे. దేవుని మాటలను ఎందుకు వినాలి, లేదా ఎందుకు దేవుని మాటలు వినడం ద్వారా మనకు విశ్వాసం వస్తుంది అంటే మన జీవితాలని మార్చుకొనడానికి. वो क्यों हम सुनना है या सुनने से विश्वास क्यों आता है, वो इसलिए कि हम उस वचन के अनुसार अपने जीवन को बदलने के लिए. కాబట్టి వినడం మాత్రమే కాదు, కానీ మన జీవితాలను మార్చుకునేటువంటి స్థితికి మనం రావాలి. वो सिर्फ सुनने वालों में नहीं, हमको अपने जीवन को बदलने की स्थिति में हमें आना है. కాబట్టి ఈ సమయంలో మరలా కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం. इसलिए हम कुछ समय जिस वचन को, प्रभु के वचन को बड़े ध्यान से सुनेंगे. మనం కొన్ని దినాల నుంచి యెరూషలేము దేవాలయంను గురించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాం. हम कुछ दिनों से यरूशलेम के उस मंदिर के विषय में ध्यान कर रहे हैं. బ్రదర్ కొంచెం సౌండ్ పెట్టండి అన్న, కొంచెం సౌండ్. మనం యెరూషలేము అనగా కొద్ది దినాల నుంచి మనము యెరూషలేము దేవాలయం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం, కానీ कुछ दिनों से हम जो है प्रभु के इस वचन में यरूशलेम के मंदिर के विषय में हम ध्यान कर रहे हैं. గత వారం మనకు ఉన్నటువంటి ప్రత్యేక సందర్భాన్ని బట్టి గత వారం మనం యెరూషలేం దేవాలయం గురించి ధ్యానించలేకపోయాం. और पिछले सप्ताह एक विशेष आराधना थी, इस वजह से हम जो है यरूशलेम के मंदिर के विषय में ध्यान नहीं कर पाए. కాబట్టి ఈ సమయంలో ఈ దినం ధ్యానించబోయే అంశాలను నేర్చుకోబోయే ముందు గతంలో ఏమి నేర్చుకున్నాము అనేటువంటి విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. और इसलिए जो आज के इस दिन के जो भाग को हम मनन करने से पहले पिछले सप्ताहों में हमने क्या मनन किया उस विषय में, यरूशलेम के मंदिर के विषय में कुछ बातों को हम ध्यान करेंगे. గతంలో ప్రాముఖ్యంగా 3 విషయాల మీద మనం ధ్యానం చేశాం. वहाँ पिछले दिनों में हमने 3 विषयों पर हमने ध्यान किया. మొదటిగా నాతాను ద్వారా దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధన. एक जो बात थी कि नातान के द्वारा से परमेश्वर ने दाऊद से जो वाचा बांधी थी वो थी. రెండవదిగా దావీదు చేసినటువంటి ప్రార్థన. दूसरा दाऊद के द्वारा से की गई प्रार्थना. కాబట్టి గత వారంలో మనం గత ఆదివారాలలో మనం ఈ 2 విషయాలను ధ్యానం చేశాం. वो पिछले रविवारों में हमने इन 2 विषयों पर हमने ध्यान किया था. దానికంటే ముందు కొంచెం క్లుప్తంగా యెరూషలేం దేవాలయం గురించినటువంటి ఓవర్వ్యూ కూడా మనం చూసాం. और उससे पहले जो है हमने यरूशलेम के मंदिर के विषय में एक संक्षिप्त से उसकी जो पृष्ठभूमि है हमने देखा था. కాబట్టి గత వారాలలో మనం 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాం. और इसलिए पिछले सप्ताहों में हमने 3 विषयों को, प्रमुख विषयों को हमने ध्यान किया था. మొదటిది యెరూషలేం దేవాలయం గురించిన ఓవర్వ్యూ.
पहला तो यरूशलेम के मंदिर की पृष्ठभूमि, దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధన, और उसके बाद दाऊद के मंदिर के लिए नातान के द्वारा से परमेश्वर के मंदिर के लिए दाऊद से जो नातान के द्वारा से वाचा बांधी गई, మూడవది దావీదు చేసినటువంటి ప్రార్థన. और तीसरा दाऊद की प्रार्थना. ఈ సమయంలో 22వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగముల నుంచి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. और आज जो है ये 22वें अध्याय से जो बातें हमने पढ़ी हैं उन पर हम मनन करेंगे. ఈ దినవృత్తాంతములు మొదటి గ్రంథం 22వ అధ్యాయం అంతటిలో ఒకే ఒక అంశం మనకు కనిపిస్తుంది. यहाँ पे जो 22वें अध्याय में एक ही अंश हमको दिखता है, అదేంటంటే కేర్ఫుల్ ప్రిపరేషన్ అబౌట్ టెంపుల్ ఆఫ్ జెరూసలేం. దావీదు యెరూషలేము దేవాలయంను గురించినటువంటి జాగ్రత్తతో కలిగినటువంటి సిద్ధపాటు. देखिए यहाँ पे जो जो दिखती है एक बात वो ये है कि मंदिर निर्माण की तैयारी के लिए दाऊद का जो बहुत ही संभल कर जो है कार्य जो तैयारी करना है वो इस बात को हमको दिखता है. 22వ అధ్యాయం అంతటిలో కూడా దావీదు యెరూషలేము దేవాలయాన్ని నిర్మించడానికైనా జాగ్రత్తలతో కూడిన సిద్ధపాటు మనకు वो కనిపిస్తుంది. देखिए वो सारी सावधानियां जो दिख रही हैं जो यरूशलेम के मंदिर के निर्माण के लिए जो पहले से तैयारियां उसे करनी है उसके विषय में वो कर रहा है. మనకు అనిపించవచ్చు దేవుడు దావీదుని యెరూషలేము దేవాలయాన్ని నిర్మించడానికి ఒప్పుకోలేదు కదా అని మనకు అనిపించవచ్చు. हमको ये लग सकता है कि परमेश्वर ने तो दाऊद को परमेश्वर के मंदिर निर्माण के लिए उसने मना कर दिया था या उसको नहीं चुना था, ये हमको लग सकता है. ఇక్కడ దావీదు దేవుని మందిరాన్ని నిర్మించట్లేదు కానీ దేవుని మందిరాన్ని తన కుమారుని నిర్మించడానికి వస్తువులను సేకపరుస్తూ ఉన్నాడు. वो देखिए यहाँ पे दाऊद जो है मंदिर का निर्माण नहीं कर रहा है, लेकिन जो उसका बेटा सुलेमान उस मंदिर का निर्माण करने वाला है उसके लिए पहले से चीजों को इकट्ठे कर रहा है. అంటే మందిరాన్ని నిర్మించట్లేదు కానీ మందిరానికి కావలసినటువంటి వస్తువులను సమకూరుస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. वो एक मंदिर का निर्माण नहीं कर रहा है, लेकिन वो मंदिर के लिए आवश्यक वस्तुओं को वो इकट्ठे कर रहा है, हम यहाँ देख सकते हैं. మరొక ఆసక్తికరమైనటువంటి మాట ఏంటంటే దావీదు సొలొమోను ద్వారా కూడా నిర్మించట్లేదు కానీ సొలొమోనే నిర్మిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. और देखिए यहाँ पे जो यहाँ पे हम एक बात को देख सकते हैं कि ये सोलोमान ही इस बात को यहाँ पे मंदिर का निर्माण कर रहा है, इस बात को हम यहाँ पे देख सकते हैं. దావీదు సొలొమోను ద్వారా అనే మాటను ఉపయోగిస్తే సొలొమోనును ముందు పెట్టి దావీదు వెనక పని చేసేటటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. वो देखिए यहाँ पे अगर मान लो కాబట్టి సొలొమోను ముందు నిలబెట్టి దావీదు వెనక నించొని పని చేస్తే దావీదు పని చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. देखिए अगर सोलोमान को सामने रख के अगर दाऊद पीछे रह के काम करता तो वो दाऊद ने निर्माण किया वैसा एक संदर्भ आ सकता है. కానీ ఇక్కడ దావీదు అలా చేయటం లేదు. लेकिन यहाँ पे दाऊद वैसा नहीं कर रहा है. సొలొమోనే నిర్మించేటట్టు దావీదు కేవలం దానికి కావలసినటువంటి సిద్ధపాట్లే చేస్తూ ఉన్నాడు. वो दाऊद जो है सोलोमान ही निर्माण करे उसके लिए आवश्यक जो तैयारियां हैं बस वही कर रहा है वो. కాబట్టి సొలొమోను నిర్మించడానికి దావీదు యెరూషలేము దేవాలయం గురించిన సిద్ధపాటులు 22వ అధ్యాయంలో మనకు और కనిపిస్తాయి. इसलिए यहाँ पे जो सोलोमान को जो जरूरी चीजें हैं जो मंदिर निर्माण के लिए आवश्यक है वो दाऊद जो है यहाँ पे उसकी तैयारी कर रहा है, इस बात को हम यहाँ देख सकते हैं. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సొలొమోను ద్వారా నిర్మించడానికి కాదు కానీ సొలొమోనే నిర్మించడానికి దావీదు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. देखिए फिर एक बार मैं इस बात को ध्यान दिला रहा हूँ कि सोलोमान के द्वारा से दाऊद निर्माण नहीं कर रहा है, लेकिन सोलोमान ही वो निर्माण को करने के लिए वो वहाँ पे जो है दाऊद उसकी तैयारी करके दे रहा है. ఎందుకంటే సొలొమోను ద్వారా అంటే మరలా దావీదు నిర్మించినటువంటి ఆ స్థితి మనకు కనిపిస్తుంది. वो यदि सोलोमान के द्वारा बोल के अगर बोला जाए तो वहाँ पे दाऊद भी वहाँ पे निर्माणकर्ता के रूप में वहाँ पे आने की स्थिति बन सकती है. కాబట్టి సొలొమోనే నిర్మించుటకు దావీదు యెరూషలేము దేవాలయం గురించినటువంటి సిద్ధపాటును జాగ్రత్తగా చేస్తున్నటువంటి మాటలు 22వ అధ్యాయంలో చూస్తాం. और इसलिए सुलेमान के ही निर्माण करे, इसके लिए जो है दाऊद की जो तैयारी है वो मंदिर निर्माण के लिए चीजों को इकट्ठा करने की वो वहां पे कर रहा है. ఎందుకు దావీదు
తనని దేవుడు వద్దన్నప్పటికీ, తననికి దేవుడు అనుమతించినప్పటికీ దావీదు ఎందుకు ప్రయాసపడుతున్నాడు మనం ఆలోచిస్తే, यहाँ पे दाऊद क्यों, जब परमेश्वर ने उसे मना कर दिया कि तुझे नहीं करना है, तो वहां पे क्यों दाऊद जो है अपने इस मेहनत को कर रहा है? మనందరికీ తెలిసినటువంటి పాత సామెత ఒకటి ఉంది, అదేంటంటే వెల్ బిగెన్ ఈజ్ హాఫ్ డన్, అంటే గొప్ప ప్రారంభము సగం పనిని పూర్తి చేస్తుంది అనే సామెత ఉంది. वो देखिए, एक कहावत यहाँ पे ये है कि हम सब जानते हैं कि जो प्रारंभ जो है बहुत अच्छा होने से आधा काम पूरा हो गया, ऐसा हम कह सकते అంటే हैं। దావీదు తన యొక్క గొప్ప ప్రారంభం ద్వారా సగం పనిని పూర్తి చేసేటువంటి కార్యము ఈ 22వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. वो इसलिए वो दाऊद ने के द्वारा से एक अच्छी प्रारंभ या एक अच्छी तैयारी प्रारंभ में ही कर दी गई, जिससे वो आधा काम पूरा हो गया, हम यहाँ पे देख सकते हैं। కాబట్టి ఈ సమయంలో దావీదు జాగ్రత్తతో సిద్ధపడినటువంటి విషయాలను ఈ దినం మనం జ్ఞాపకం और చేసుకుందాం. इसलिए हम यहाँ पे ध्यान से इसको देख सकते हैं कि दाऊद की जो है सावधानी पूर्वक जो तैयारी से जो है परमेश्वर के भवन के निर्माण के लिए की गई, उसको हम देख सकते हैं। జాగ్రత్తతో సిద్ధపరిచినటువంటి మందిరమునకైనటువంటి 3 విషయాలు ఈ రోజు ధ్యానం చేద్దాం. आज हम 3 विषयों को जो सावधानी पूर्वक मंदिर निर्माण के लिए जो जरूरी काम किए गए, उसके बारे में हम ध्यान करेंगे। 22వ అధ్యాయంలో 3 విభాగాలుగా అనగా 3 విషయాలుగా అక్కడ మాటలు మనకు కనిపిస్తాయి. यहाँ पे ये जो 22वें अध्याय में 3 भाग में जो है ये बातें हमको दिखती हैं। ఈరోజు కేవలం మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్నటువంటి మొదటి భాగంలోని 3 విషయాలను మనం ధ్యానం చేద్దాం. वो आज के दिन जो है हम पहले भाग में 1 से 4 आयत तक के जो भाग में 3 बातों को हम यहाँ पे ध्यान करेंगे। 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలలో మొదటి భాగంలోని 3 విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. देखिए 3 भाग है इस अध्याय में, उसमें के जो पहले भाग का 3 जो बात है उसको हम लोग ध्यान करने जा रहे ఈ हैं। మొదటి 4 వచనాలలో దావీదు నిర్మించడానికి కావలసినటువంటి విషయాలలో జాగ్రత్త పడుతూ ఉన్నాడు. वो देखिए, पहली इस बात में जो दाऊद जो है निर्माण के लिए जो आवश्यक सावधानी पूर्वक तैयारी जो है, वहां पे इस विषय को हम यहाँ पे पहले देखेंगे। మొట్టమొదటిగా యెరూషలేము దేవాలయాన్ని నిర్మించడానికి కావలసినటువంటి ఆ విషయములు బట్టి దావీదు సిద్ధపాటులో జాగ్రత్త పడుతూ ఉన్నాడు. वो देखिए, वो तैयारी में जो सावधानी बरत रहा है, जो मंदिर निर्माण के लिए जो दाऊद यहाँ पे कर रहा है, इसको हम देखते हैं। ఈ మొదటి 4 వచనాల్లో కనిపించేటటువంటి ఈ 3 విషయాలను మనం ఈ సమయంలో ధ్యానం ये చేసుకుందాం. पहले 4 आयत में जो 3 बातें दिख रही है, उसको हम बड़े ध्यान से गंभीरता से सुनेंगे। మొట్టమొదటిగా 22వ అధ్యాయము మొదటి వచనములో మనం గమనిస్తే స్థలము అనేటువంటి సిద్ధపాటులో జాగ్రత్తగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. देखिए, यहाँ पे 22वें अध्याय और उसके पहले आयत में अगर हम देखें तो वो जो स्थल के विषय में जो है वो तैयारी को हम यहाँ पे देख सकते हैं। సో మొట్టమొదటిగా యెరూషలేము దేవాలయం నిర్మించడానికై దేవుని స్థలము అనగా దేవుని నివసించే స్థలము విషయంలో దావీదు జాగ్రత్త పడుతున్నట్టుగా చూస్తూ वो ఉన్నాం. देखिए, यहाँ पे यरूशलेम के मंदिर के निर्माण के लिए, परमेश्वर के भवन के लिए जो है वो जगह के विषय में वो जो है बहुत ही सावधानी बरत रहा है। इस बात को हम यहाँ पे देख सकते हैं। 22వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే దావీదు అంటున్న మాట ఏంటంటే, ఇదే దేవుని స్థలము, ఇదే దేవుని నివాస స్థలము అనే మాటను జ్ఞాపకం చేస్తూ वो ఉన్నాడు. देखिए, यहाँ पे 22वें अध्याय अगर पहले आयत में दाऊद जो क्या कह रहा है वो देखिए, तो यहोवा परमेश्वर का भवन यही है और इजराइल के लिए होम बलि की वेदी यही है, ऐसा यहाँ पे देख सकते हैं। అంటే యెరూషలేము దేవాలయాన్ని నిర్మించడానికై దేవుడు నివసించేటటువంటి స్థలమును గుర్చినటువంటి జాగ్రత్త దావీదు మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్నాడు. यरूशलेम के मंदिर के निर्माण के लिए वो जो जगह चाहिए, उसके लिए बड़ी सावधानी से वो मंदिर के निर्माण की स्थल को जो है वहां पे दाऊद जो है वहां पे वो सुनिश्चित कर रहा है। ఎందుకంటే దేవుని ఆలయాన్ని నిర్మించాక లేదా దేవాలయంను నిర్మించాక అక్కడ దేవుడు నివాసం చేయకపోతే అది కేవలం పేరుకు మాత్రమే దేవాలయం కానీ దేవుడు ఉండేటువంటి దేవాలయం కాదు. वो यदि वहां पे मंदिर निर्माण किया जाए और वहां पे वह प्रभु न रहे तो वो जो मंदिर है वो सिर्फ वो एक भवन ही रह जाएगा, वहां पे प्रभु की उपस्थिति नहीं रहेगी, तो वो बेकार हो जाएगा। దావీదు తన కుమారుడైన సొలొమోను నిర్మించే దేవాలయములో అదే దేవుడు నివసించే స్థలం అనే విషయంలో
జాగ్రత్త పడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. दाऊद जो है अपने बेटे सुलेमान के द्वारा से जो मंदिर निर्माण किया जाने वाला है उसके स्थल के विषय में वो वही प्रभु का भवन है, परमेश्वर का भवन है, उसकी उपस्थिति वही होगी, उस बात को वो बड़ी सावधानी के साथ वो उसको सुनिश्चित कर रहा అంటే है. ఒక స్థలమును ఏర్పరిచి ఇదే దేవుడు నివసించేది, ఇక్కడ కాకుండా వేరొక చోట దేవుడు లేడు, దేవుడి నివాసము కాదు అన్నటువంటి సందర్భం దావీదు ఇక్కడ జాగ్రత్త పడుతుండటం మనం చూస్తాం. यहाँ पे इस संदर्भ को हम देख सकते हैं कि वो दाऊद जो है इस बात को वहां पे सुनिश्चित कर रहा है कि यही परमेश्वर का भवन है, वो यही स्थल है जहाँ पे उसकी होम बलि की वेदी बनने वाली है, और वो यही है, उस बात को वो सुनिश्चित करके अपने बेटे को वो दे रहा है. కాబట్టి నిర్మించబోతున్నటువంటి దేవాలయములో దేవుడు నివసించే విధానమును గురించి దావీదు జాగ్రత్తగా సిద్ధపడుతూ ఉన్నాడు. वो जो मंदिर बनने वाला है, जिसका निर्माण होने वाला है, उस विषय के लिए दाऊद जो है वो बड़ी सावधानी बरत रहा है. इसको हम देखते हैं. ఎందుకంటే దేవుని కొరకు దేవుని నివాసముగా ఒక మందిరాన్ని నిర్మించాక అక్కడ దేవుడు లేకపోతే దానికి విలువే లేనటువంటి సందర్భం మనం అర్థం చేసుకోవచ్చు. देखिए, यदि वहाँ परमेश्वर के मंदिर के लिए परमेश्वर के भवन को जब वहाँ पे बना रहे हैं, अगर वहाँ परमेश्वर न की उपस्थिति न हो तो वो बेकार है. इसलिए वो बड़ी सावधानी को बरत रहा है. దావీదు దేవుని స్థలం ఇదే, ఇది కాకుండా వేరొకటి కాదు అనేటువంటి ఆ జాగ్రత్త ఎలా పడుతున్నాడు అని మనం గమనిస్తే वो ये परमेश्वर का भवन यही है और यही उसका निवास है. इस बात के विषय में वो कैसे वो सावधानी बरत रहा है, अगर देखें तो దినవృత్తాంతముల గ్రంథము, ఆ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనము ద్వారా జాగ్రత్త పడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. वो पहला इतिहास उसके 21वें अध्याय और उसके 26वें आयत के अनुसार वो बड़ी सावधानी बरत रहा है. इसको हम यहाँ पे देख सकते हैं. దావీదు కొన్ని పరిస్థితుల వల్ల ఒక బలిపీఠమును నిర్మించి అక్కడ దేవునికి బలులు అర్పించి అక్కడ మొరపెట్టేటటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. यहाँ पे एक संदर्भ हम देख सकते हैं कि वहाँ जहाँ पे उस दाऊद ने जो है वहाँ होम बलि और मेल बलि की वेदी वहाँ पे बनाकर वहाँ पे उसने यहोवा से प्रार्थना की, उस बात विषय को हम यहाँ पे देख सकते हैं. తను మొరపెట్టినప్పుడు దేవుడు ఆకాశము నుండి అగ్ని ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చిన సందర్భాన్ని బట్టి ఇదే దేవుని స్థలమని దావీదు నిర్ణయించాడు. वो देखिए, उसके प्रार्थना करने के द्वारा से परमेश्वर ने स्वर्ग से उसकी बातें सुनकर आग गिराकर वहां उसको प्रत्युत्तर दिया. इस बात को वो चिन्हित करके कि यही परमेश्वर का भवन है या परमेश्वर के लिए स्थल है, इस बात को वो सुनिश्चित कर रहा है. ఇదే యెరూషలేము దేవాలయాన్ని నిర్మించడానికి దేవుని నివాస స్థలం వేరొకటి కాదు అని ఎలా నిర్ణయించాడు అంటే అది కేవలం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యుత్తరము ద్వారానే. वो यही परमेश्वर के भवन के लिए स्थल है, यही जगह, इसके अलावा और दूसरा नहीं है. वो कैसे उस बात को सुनिश्चित कर पाया? ये प्रार्थना के द्वारा से, जब प्रार्थना का उत्तर आग की तरह से जब गिराकर परमेश्वर ने दिया, उस बात से उस बात को सुनिश्चित किया कि यही परमेश्वर के भवन के लिए उचित स्थल है. అంటే దావీదు ఒక స్థలములో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అగ్ని ద్వారా ఆకాశము నుంచి ప్రత్యుత్తరం అనగా జవాబు ఇచ్చినప్పుడు ఇదే దేవుని స్థలమని దావీదు నిర్ణయించాడు. वो दाऊद ने उस जगह को जब वहां पे प्रार्थना किया और प्रार्थना करके जब उसने आग से परमेश्वर ने स्वर्ग से आग गिराकर जब प्रत्युत्तर दिया, तो तभी दाऊद ने इस बात को सुनिश्चित किया कि यही निर्माण के लिए उचित स्थल है. కాబట్టి మొట్టమొదటిగా దేవుని స్థలమును గురించి ఎలా జాగ్రత్త పడ్డాడు అంటే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని ప్రత్యుత్తరము ద్వారా ఇదే దేవుని స్థలమని దావీదు జాగ్రత్త పడ్డాడు. सो कैसे वो सावधानी बरता या कैसे इस बात को सुनिश्चित किया, अगर देखे तो परमेश्वर के उस परमेश्वर द्वारा प्रार्थना के उत्तर में जो उसने प्रत्युत्तर दिया, उस उत्तर के अनुसार जो है उसको सुनिश्चित किया. అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ మొర విని ఆ దావీదుకి ఇచ్చినటువంటి ఆ ప్రత్యుత్తరము ద్వారా ఇది దేవుడు నివసించే స్థలమే అని
దావీదు నిర్ణయించుకోగలిగాడు. वो दाऊद जो है उस प्रत्युत्तर के अनुसार जो है परमेश्वर ने जिस उत्तर को परमेश्वर ने दाऊद को जो दिया उसके कारण से जो है उस स्थल को यही परमेश्वर का स्थल है, यही परमेश्वर के भवन का जो स्थल है, इस बात को सुनिश्चित कर पाया दाऊद ने. అంటే మొదటగా ఇదే దేవుని స్థలమని ఎలా సిద్ధపడ్డాడు లేదా ఎలా జాగ్రత్తగా సిద్ధపడ్డాడంటే అది దేవుని యొక్క ప్రతిస్పందన లేదా అది దేవుని యొక్క ఆ జవాబును బట్టి దావీదు దాన్ని నిర్ణయించాడు. कैसे दाऊद जो है इस स्थल को सुनिश्चित कर पाया, उसका पीछे का कारण परमेश्वर का जो रिस्पॉन्स है या परमेश्वर की जो उसकी प्रतिक्रिया जो परमेश्वर ने उसके प्रार्थना के उत्तर में दी, उसके कारण से इस बात को वो सुनिश्चित कर पाया कि यही परमेश्वर का भवन. అంటే దేవుడు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు లేదా దేవుడు జవాబు ఇస్తూ ఉన్నాడంటే దాని అర్థం అక్కడ దేవుడు నివసించుచున్నాడు అనేటువంటి అర్థం. वो यदि परमेश्वर का वहाँ उत्तर मिल रहा है या परमेश्वर वहाँ प्रतिक्रिया दे रहा है, इसका मतलब है कि वही स्थल है जहाँ परमेश्वर का भवन होना चाहिए. అంటే అక్కడ దేవుడు ప్రత్యుత్తరం ఇస్తున్నటువంటి స్థలం కాబట్టి అదే దేవుని నివాస స్థలమని దావీదు జాగ్రత్తగా సిద్ధపరిచాడు. क्योंकि वो स्थल जहाँ पे परमेश्वर का प्रत्युत्तर उसे मिल रहा है, इसलिए उसने बड़ी सावधानी के साथ बड़ी गंभीरता से उस स्थल को सुनिश्चित किया कि यही परमेश्वर के भवन का स्थल है. రెండోదిగా దావీదు దేని గురించినటువంటి ఆ సిద్ధపాటులో జాగ్రత్తగా ఉన్నాడు అంటే ఆ యొక్క మందిరం నిర్మించడానికైనటువంటి వస్తువుల విషయంలో. और दूसरा वो दाऊद किस बात में और सावधानी से तैयारी किया, वो उस विषय है वो वस्तुओं को जो इकट्ठे करने के विषय में. 22వ అధ్యాయము 3-4 వచనాలలో వస్తువుల గురించినటువంటి ప్రస్తావన మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 3-4 వచనాలు. 22वें अध्याय उसके 3 और 4 आयत में हम यहाँ पे देख सकते हैं जो वस्तुओं के विषय में यहाँ पे लिखा हुआ है. దేవుని మందిరాన్ని నిర్మించడానికై కావలసినటువంటి వస్తువుల విషయంలో కూడా దావీదు జాగ్రత్తతో సిద్ధపడుతున్నటువంటి సందర్భం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. यहाँ पे हम देख सकते हैं कि वो मंदिर के निर्माण के लिए आवश्यक जो वस्तुएं हैं उसको कैसे वो बड़ी सावधानी के साथ वो तैयार कर रहा है, इकट्ठे कर रहा है, इसको हम यहाँ देख सकते हैं. దేవుని మందిరాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి రాళ్ళు కానివ్వండి, తలుపులు కానివ్వండి, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, ఇక ఏ మెటీరియల్ గురించి అయినా సరే దావీదు జాగ్రత్తగా సిద్ధపరుచున్నటువంటి సందర్భం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. मंदिर निर्माण के लिए आवश्यक भले पत्थर क्यों ना हो, वो किवाड़े क्यों ना हो, दरवाजे क्यों ना हो, वो पीतल क्यों ना हो, सोना क्यों ना हो, सारी चीजों को जो है बड़ी गंभीरता के साथ सावधानी के साथ वहां पे वो एक एक करके इकट्ठे कर रहा है. అయితే దావీదు దేవుని మందిరాన్ని నిర్మించడానికైనటువంటి ఈ వస్తువుల విషయంలో ఎలా జాగ్రత్త పడుతున్నాడు అనేది మనం గమనించగలిగితే, अगर यदि हम वो कैसे इन विषयों में वो सावधानी बरत रहा है, ये अगर हम ध्यान से अगर समझे तो చూడండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనంలో దాని సమాధానాన్ని మనం చూడవచ్చు. देखिए पहला इतिहास की पुस्तक उसका 18वें अध्याय और उसके 11वें आयत में इस बात को हम देख सकते हैं. తాను యుద్ధముల ద్వారా సంపాదించినటువంటి ప్రతి సంపద, ప్రతి బంగారము, ప్రతి వెండి, ప్రతి ఒక్క వస్తువు కూడా యెహోవాకు ప్రతిష్ఠించడం ద్వారా వస్తువుల విషయంలో ఆ సిద్ధపడినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. देखिए वो उसने जो युद्ध में जितनी भी बातें, जितनी भी चीजों को उसने जीता था, सोना चांदी, वो सारी चीजें जो है उसे परमेश्वर के लिए वो अर्पित करके परमेश्वर के भवन के लिए वो उसे इकट्ठे कर रहा है, हम देख सकते हैं. రెండవదిగా వస్తువుల విషయంలో నిర్మించడానికైన వస్తువుల విషయంలో ఎలా జాగ్రత్త పడుతూ ఉన్నాడంటే తాను జయించిన వస్తువులన్నిటి విషయంలో దేవునికి ప్రతిష్ఠించడం ద్వారా జాగ్రత్త పడుతూ ఉన్నాడు. वो कैसे वस्तुओं के विषय में वो सावधानी बरत रहे, वो उन सारी चीजों को जो उसने जीत के द्वारा से हासिल की थी, उन सारी चीजों को परमेश्वर के भवन के लिए वो समर्पित करके वो अपने उस सावधानी को बरत रहा है. అంటే దేవునికి సంబంధించినటువంటి వస్తువులను ప్రతిష్ఠించడం అనే మాట ద్వారా
జాగ్రత్తగా సిద్ధపడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. वो समर्पित करने के वो भाव से परमेश्वर के द्वारा से जो उसने जीत हासिल की उन बातों को परमेश्वर के लिए समर्पित करने के द्वारा से वो अपनी सावधानी को वहां पे दिखा रहा है. స్థలము విషయంలో దేవుని ప్రతిస్పందన ద్వారా జాగ్రత్తగా సిద్ధపడ్డాడు. వస్తువుల విషయంలో వచ్చేసరికి దేవునికి ప్రతిష్ఠించడం ద్వారా జాగ్రత్తగా సిద్ధపడుతూ ఉన్నాడు. परमेश्वर की प्रतिक्रिया से वो के द्वारा से वो अपनी सावधानी से स्थल का चयन कर रहा है. वैसे ही वो जो परमेश्वर के को समर्पित करके वस्तुओं को वो अपने वस्तुओं का जो चयन है और वस्तुओं को जो है परमेश्वर के भवन के लिए सुनिश्चित कर रहा है. కేవలం వస్తువులను సంపాదించే విషయంలో తాను జయించినటువంటి సందర్భమే కాక మరొక సందర్భాన్ని బట్టి కూడా వస్తువులను సేకరిస్తున్నటువంటి విషయం మనం చూస్తాం. वो देखिए वो जो जीत के हासिल किए वाले वस्तुओं को समर्पित करने के अलावा भी और एक बात है जिससे वो इसमें सावधानी बरत रहा है. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 26వ వచనంలో కూడా దావీదు వస్తువులు సేకరించేటటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది. यहाँ पे देखिए 26वां पहला इतिहास उसका 26वां अध्याय और उसके 26वें आयत में भी वो वस्तुओं को जो है वो इकट्ठे करने के विषय में हम देख सकते हैं. దావీదుకు ముందు ఉన్నటువంటి పితరులందరి ఆస్తులు, పితరులందరి వస్తువులు, పితరులు జయించినటువంటి సంపద అంతటిని కూడా దేవునికి ప్రతిష్ఠించడం ద్వారా జాగ్రత్తగా సిద్ధపడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. दाऊद जो है अपने पितरों के घरानों के सब जो पुरानी जो उनकी वस्तुएं हैं वो उसे उन सबों को भी परमेश्वर के भवन के लिए समर्पित करके वो अपनी सावधानी को वहां पे दिखा रहा है. इस बात को हम देख सकते हैं. అంటే దేవుని ఆలయాన్ని నిర్మించడానికైన వస్తువులు సిద్ధపరచుటలో కేవలం దేవునికి ప్రతిష్ఠించిన విధానమును బట్టి జాగ్రత్తగా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. और यहाँ पे केवल जो है परमेश्वर को समर्पित करने की जो तरीका है उसके द्वारा से जो है सावधानी से ये जो परमेश्वर के मंदिर के निर्माण की तैयारी को यहाँ पे दाऊद कर रहा है, हम देख सकते हैं. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 17వ అధ్యాయములో యెరూషలేము దేవాలయం గురించి ఆలోచించాడు. 18వ అధ్యాయంలో యుద్ధము గెలిచాక ఆ ధనాన్నంతటిని కూడా దేవుని మందిరానికే ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. देखिए यहाँ पे प्रमुख बात यह है कि 17वें अध्याय में दाऊद जो है मंदिर भवन के निर्माण के लिए मंदिर के निर्माण के लिए विचार किया और 18वें अध्याय में वो दाऊद जो है युद्ध में जीतने के बाद जो वस्तुएं उसने जीती उन सारी बात चीजों को जो है वो परमेश्वर के भवन के लिए समर्पित करते हुए वो अपनी सावधानी को वहां दिखा रहा అంత है. మాత్రమే కాదు కానీ యెరూషలేము దేవాలయము ఆలోచన రాకముందు ఉన్నటువంటి తన పితరుల సంపదనంతటిని కూడా దేవుని ఆలయమునకే ప్రతిష్ఠిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. और उसके उतना ही नहीं लेकिन वो विचार आने से पहले कि परमेश्वर का भवन के निर्माण का विचार आने से पहले जो उनके पितरों के द्वारा से भी जो धन संपत्ति जो अर्जित की थी उसे भी परमेश्वर के लिए समर्पित करने के द्वारा से वो अपनी सावधानी को वहां दिखा रहा है. కాబట్టి వస్తువుల విషయంలో ఎలా జాగ్రత్త పడుతూ ఉన్నాడంటే అవి దేవునికి డెడికేట్, దేవునికి ప్రతిష్ఠించడం అనే మాట ద్వారా జాగ్రత్తగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. तो कैसे वस्तुओं के विषय में वो सावधानी बरत रहा है उसको अगर हम देखें तो परमेश्वर के सामने उन वस्तुओं को समर्पित करने के द्वारा से वो इस बात को वो प्रकट कर रहा है. మొదటిగా దేవుని ప్రత్యుత్తరము లేదా మొదటిగా దేవుని ప్రతిస్పందన ద్వారా జాగ్రత్తగా సిద్ధపడుతూ ఉన్నాడు. రెండవదిగానేమో దేవునికి ప్రతిష్ఠించడం ద్వారా జాగ్రత్తగా సిద్ధపడుతూ ఉన్నాడు. पहला जो है परमेश्वर के प्रत्युत्तर के द्वारा से वो अपनी सावधानी बरत रहा है और दूसरा परमेश्वर के को समर्पित करने के द्वारा से और सावधानी बरत रहा है. మొదటిగా నివాస స్థలమును గురించినటువంటి జాగ్రత్త, రెండవదిగానేమో వస్తువుల గురించినటువంటి జాగ్రత్త, మూడవ విషయాన్ని పనివారుని గురించినటువంటి జాగ్రత్తగా మనం చూడవచ్చు. पहला वो स्थल के विषय में सावधानी, दूसरा वस्तुओं के विषय में सावधानी और तीसरा जो है उसमें जो कारीगर काम करेंगे उस विषय में भी वो सावधानी बरत रहा है. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే పనివారిని గురించినటువంటి జాగ్రత్త దావీదు పడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం.
ये 22वें अध्याय और दूसरे आयत में अगर हम देखें तो वो जो कारीगर हैं उनके विषय में भी वो जो है सावधानी बरत रहा है, हम देख सकते हैं। ఆ 4 వచనాల్లోనూ చూసారా 3 రకాలైనటువంటి విషయాలలో దావీదు సిద్ధపాటును జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు మనకు కనిపిస్తుంది. वो देखिए 4 आयतों में अगर आप देख रहे हैं ना कि वो कैसे 3 विषयों में जो है सावधानी बरत रहा है दाऊद, हम देख सकते हैं। కేవలం ఆ 4 వచనాలలోనే దేవుని నివాస స్థలమును గురించి, దేవుని నివాస స్థలముకైన వస్తువుల గురించి, దేవుని నివాస స్థలాన్ని నిర్మించడానికైనటువంటి పనివారిని గురించి జాగ్రత్తగా సిద్ధపడుతున్న ఆ పరిస్థితులు ఆ 4 వచనాల్లో మనకు కనిపిస్తూ इन ఉన్నాయి. 4 आयतों में जो है एक तो परमेश्वर के भवन के स्थल के विषय में, और दूसरा उसके लिए आवश्यक वस्तुओं के विषय में, और तीसरा जो है परमेश्वर के भवन निर्माण के लिए कारीगरों के विषय में यहाँ पे सावधानी बरतते हुए हम देख सकते हैं। ఇక్కడ 22వ అధ్యాయం 2వ వచనంలో పనివారు అనగా ఇజ్రాయెలు దేశంలో ఉన్నటువంటి అన్య జాతి వారు అనగా ఇజ్రాయెలు దేశము యొక్క పౌరసత్వం లేనటువంటి ఇతర దేశముల వారుగా మనం చూస్తూ ఉన్నాం. वो देखिए वो यहाँ पे दूसरे आयत में अगर हम देखें तो जो मंदिर निर्माण के लिए जो है उन लोगों को भी जो परदेशी हैं, जिनका स्वदेश इजराइल नहीं है, उनको भी जो है इस निर्माण के लिए वो इस्तेमाल कर रहा है, इसको हम देख सकते हैं। పనివారిని గురించినటువంటి జాగ్రత్తలో ఇజ్రాయేలులలో ఉన్నటువంటి అన్య జాతి వారు అనగా ఏలియన్స్ బయట ఉన్నటువంటి వారిని బట్టి జాగ్రత్త పడుతున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. वो देखिए वो इजराइल के से जो परदेशी हैं उनको इस निर्माण में इस्तेमाल करने के द्वारा से वो सावधानी बरत रहा है, इस बात को हम देखते हैं। కేవలం వారు మాత్రమే పనివారు కాదు కానీ మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో మనం ధ్యానం చేస్తే ఒక మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. वो देखिए अब पहला राजा उसका 5 और उसके 13वें आयत को अगर हम देखें तो वहां पे एक बात हमें दिखती है। రాజైన సొలొమోను ఇజ్రాయేలులందరి చేతను వెట్టి పని చేయించును అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. यहाँ पे लिखता है कि राजा सुलेमान ने पूरे इजराइल में से 30,000 पुरुष बेगार पर लगाए, ऐसे हम देख सकते हैं। అంటే దేవుని మందిరం నిర్మించడానికైనటువంటి పనివారిని గురించి ఎలా జాగ్రత్త పడుతున్నాడు అనేటువంటి విషయం మనం ఆలోచిస్తే यहाँ पे हम कारीगरों के विषय में कैसे वो सावधानी बरत रहा है, इसको अगर हम देखें కేవలం పనివారు అన్ని జాతి వారు అనగా ఇజ్రాయేలులు మాత్రమే కాక ఇజ్రాయేలులు కాని వారిని కూడా పనిలో నిమగ్నం చేస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. वो यहाँ पे देख सकते हैं कि वो वे लोग जो इजरायली नहीं हैं, इजरायलियों के अलावा उनको भी जो है इस काम के लिए वो इस्तेमाल कर रहे हैं, हम देख सकते हैं। అంటే దేవుని మందిరాన్ని నిర్మించడానికైనటువంటి పనివారిగా ఇజ్రాయేలుల చేత ఇజ్రాయేలులు కాని వారి చేత వెట్టి పని చేపిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. वो देखिए यहाँ पे इजरायलियों के द्वारा और इजरायली न होने के होकर परदेशी हैं उनके साथ भी या अन्य जातियों के साथ उनको मिलकर जो है ये परमेश्वर के भवन के निर्माण के लिए वो सावधानी से वो कारीगर को इस्तेमाल कर रहा है और बेगार पर लगाया है। ఇజ్రాయేలుల చేత అన్ని జాతి వారి చేత ఆ పనివారుగా చేపించడంలో ఏ రీతిగా జాగ్రత్త పడుతున్నాడు అనేటువంటిది అర్థం చేసుకోవాలి అంటే वो कैसे वो सावधानी बरत रहा है, इस विषय को कैसे कारीगरों के विषय में सावधानी बरत रहा है, अगर हम उसको ध्यान से समझे तो మనము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే ఒక చక్కనైనటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. वो देखिए यशायाह की पुस्तक उसका 56వ అధ్యాయము 7వ వచనం 56वां अध्याय और उसके 7वें आयत में अगर हम देखें तो एक बात हमें वहां दिखती है। ఆ మాట అందరూ కూడా మీ యొక్క బైబిల్ను ఒకసారి తెలవాలని మనవి చేస్తున్నాను. वो बात को आप सब अपने बाइबलों में निकाल कर देखें। मैं एक అంటే పనివారిని గురించి ఎలా జాగ్రత్త పడుతున్నాడో ఈ సందర్భంలో మూడో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ये कैसे जो कारीगरों के विषय में वो सावधानी बरत रहा है, उस विषय को मैं यहाँ से आपको ध्यान दिलाऊंगा। చూడండి 56వ అధ్యాయము 7వ వచనం చివరి లైను ఒక మాట మనకు కనిపిస్తుంది. అదేంటంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును అనేటువంటి మాట.
देखिए यहाँ पे जो 56 अध्याय उसके 7वें आयत के आखिरी भाग में अगर हम देखें तो वहां ऐसा लिखा हुआ है, क्योंकि मेरा भवन सब देशों के लोगों के लिए प्रार्थना का घर कहलाएगा, लिखा है। అంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనేటువంటి మాట కోసం దావీదు ఇజ్రాయేలీలు కాని వారి చేత యెరూషలేము దేవాలయం గురించి పని చేపిస్తూ ఉన్నాడు। क्योंकि परमेश्वर का भवन उसके सब देशों के लोगों के लिए जो है प्रार्थना का घर कहलाएगा, इसलिए वो इजरायली और उसके साथ साथ अन्य जातियों के भी परदेशी लोगों से भी वो उस कारीगरी को करवा रहा है, हम यहाँ पे देख सकते हैं। और उस रीति से वो सावधानी बरत रहा है, हम देख सकते हैं। కేవలం అది ఇశ్రాయేలుల చేత మాత్రమే పనివారు చేత మాత్రమే నిర్మింపబడితే అది సమస్త జనులకు ప్రార్థనా మందిరం కాదు, కానీ అది కేవలం ఇజ్రాయేలులకు మాత్రమే ప్రార్థనా మందిరంగా పిలువబడేది। वो यदि केवल वो इजरायलियों के द्वारा से वो मंदिर का निर्माण होता तो वो सिर्फ केवल इजरायलियों के लिए प्रार्थना का मंदिर ठहर जाता। కానీ అది దేవుని మందిరం అనేటువంటిది కేవలం ఇజ్రాయేలులకు కాదు, కేవలం ఒక తెగకు కాదు, కానీ సమస్త జనులకు ప్రార్థనా మందిరం కాబట్టి అందరి చేత కలిపి పని చేపిస్తూ ఉన్నాడు। वो देखिए वो केवल वो इजरायलियों के लिए वो मंदिर नहीं है, वो सारे देश के लोगों के लिए वो मंदिर है। इसलिए वो जो वहां पे दाऊद जो है वो सभी लोगों को मिलाकर उस कार्य को, उस मंदिर के निर्माण को करवा रहा है, इसको हम देख सकते हैं। అంటే దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం ఏ ఒక్కరికో లేదా ఒక గుంపుకో ఒక తెగకో కాదు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేయడానికి అందరినీ కలిపి ఆ యొక్క దావీదు పని చేపిస్తూ ఉన్నాడు। वो देखिए वो सारे लोगों के लिए, किसी एक के लिए नहीं, वो सारे लोगों के लिए परमेश्वर का मंदिर है। इस बात को सुनिश्चित करने के लिए वो सिर्फ इजरायली नहीं, सारे लोगों को मिलाकर उस कारीगरी को करवा रहा है, इसको हम देख सकते हैं। అంటే దేవుని మందిరం సమస్త జనులకు సంబంధించింది అని పిలువబడాలి అంటే అది కేవలం ఇజ్రాయేలుల చేత నిర్మించితే అది వారికి సంబంధించినదే అవుతుందని అందరినీ కలిపి, అనగా ఇజ్రాయేలులను కాని వారిని ఇజ్రాయేలులు అయినటువంటి వారిని కలిపి పని చేపిస్తూ ఉన్నాడు। वो यही अगर यदि केवल इजरायली के द्वारा से निर्माण किया गया होता तो वो मंदिर जो सब लोगों का मंदिर है वो नहीं कहलाता। इसलिए उस मंदिर को सब लोगों का मंदिर या सब देशों के लोगों के लिए वो एक मंदिर, प्रार्थना का घर होना है। इसलिए जो है वो सारे लोगों के साथ मिलाकर परमेश्वर का ये भवन निर्माण करने के लिए दाऊद जो है सावधानी बरत रहा है। అంటే దేవుని మందిరాన్ని నిర్మించడానికి పనివారికి సంబంధించినటువంటి విషయములో ఇజ్రాయేలులను కాని వారిని కలిపి జాగ్రత్తగా సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు। वो परमेश्वर का मंदिर सारे लोगों के लिए प्रार्थना का मंदिर भवन घर होने के लिए जो है ये दाऊद बड़ी सावधानी बरतते हुए कारीगरों को केवल इजरायली नहीं, इजरायलियों के साथ साथ परदेशियों को मिलाकर इस काम को करने के लिए सावधानी बरत रहा है। కాబట్టి మూడవదిగా పనివారి విషయంలో ఎలా జాగ్రత్త పడుతూ ఉన్నాడు అంటే ఆ మందిరము అందరి మందిరము కాబట్టి అందరినీ కలిపే విధానము ద్వారా అక్కడ దావీదు అందరిని కలిపి పని చేపించే విషయంలో జాగ్రత్త పడుతూ ఉన్నాడు। वो इसलिए सभी कारीगरों को, सब लोगों को मिलाने के द्वारा से जो है, सब लोगों से कारीगरी कराने के द्वारा से दाऊद जो है उस मंदिर निर्माण के विषय में, जो कारीगरी के विषय में सावधानी बरत रहा है, इसको हम देख सकते हैं। మొదటిగా దేవుని స్థలములో దేవుని ప్రత్యుత్తరం ద్వారా జాగ్రత్త పడుతూ, రెండవ విషయంలో దేవునికి సంబంధించినటువంటి వస్తువులలో దేవునికి ప్రతిష్ఠిస్తూ జాగ్రత్త పడుతూ, దేవుని మందిరాన్ని నిర్మించే పనివారి విషయంలో అందరిని కలుపుకుంటూ ఆ యొక్క పనిని చేస్తూ జాగ్రత్తగా సిద్ధపాటును కనిపిస్తూ ఉన్నాడు। परमेश्वर के प्रत्युत्तर के द्वारा से सावधानी बरत कर स्थल का चयन कर रहा है, परमेश्वर को समर्पित करके वस्तुओं का चयन कर रहा है और परमेश्वर के भवन निर्माण के लिए सभी लोगों को मिलाकर उस कारीगरी को सब लोगों से, इजरायली और परदेशी सब से मिलाकर निर्माण के कार्य में इस्तेमाल करके यहाँ सावधानी बरत रहा है, हम यहाँ देख सकते हैं। అంటే అన్ని దేశములకు సంబంధించినటువంటి వారిని, అనగా ఇజ్రాయేలులు కానటువంటి వారిని ఏదో బానిసలుగా పని చేయించట్లేదు, కానీ వారిని కేవలం
పనివారిగానే పని చేపిస్తూ ఉన్నాడు. वो देखिए, वो बाहरी लोगों को या परदेशियों को वो उनको किसी प्रकार से जो है वो बंधुआ मजदूरी या बंधुआई में काम नहीं करा रहा है, लेकिन उनको वो इजरायलियों की तरह सभी को जो है उनके बेगारी देकर जो है वो कार्य करा रहे हैं, हम देख सकते हैं। వారిని ఇజ్రాయేలుతో కలిపి పని చేపించడానికి గల మరొక కారణం ఏంటంటే, ఇజ్రాయేలులో కానటువంటి వారు మేము బానిసలుగా చేస్తూ ఉన్నాము అనే ఆలోచన లేకుండా పనివారిగా చేస్తున్నాము అనే ఆలోచన కల్పించడానికి. वो देखिए, वो इजरायलियों के साथ मिलाकर वो कार्य क्यों करा रहे हैं, उसके पीछे का कारण ये है कि वो ये ना कहे कि हम बंधुए के रूप में काम कर रहे हैं और बंधुआई में हम काम कर रहे हैं, ऐसा ना बोले। और वो सब मिलकर जो है परमेश्वर के भवन का निर्माण को वो लोग कर पा रहे हैं। ఎందుకంటే నిర్గమకాండము 22వ అధ్యాయము 21వ వచనంలో మనకు ఒక మాట అక్కడ కనిపిస్తూ ఉంది. वो देखिए, निर्गमन की पुस्तक उसका 22वां अध्याय उसके 21वां आयत में एक बात हमको दिखती है। పరదేశిని విసిగింపవద్దు, మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు, వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపెదను, మీ భార్యలు విధవరాన్ రగుదురు, మీ పిల్లలు దిక్కు లేని వారగుదురు అనే మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. देखिए, यहाँ पे 22वें अध्याय 21वें आयत में लिखता है, तुम परदेशी को न सताना और न उस पर अंधेर करना, क्योंकि मिस्र देश में तुम भी परदेशी थे। किसी विधवा या अनाथ बालक को दुख न देना। यदि तुम ऐसों को किसी प्रकार का दुख दो और वे मेरी दुहाई दें, तो मैं निश्चय उनकी दुहाई सुनूंगा। तब मेरा क्रोध भड़केगा और मैं तुमको तलवार से मरवाऊंगा और तुम्हारी पत्नियां विधवा और तुम्हारे बालक अनाथ हो जाएंगे। అంటే ఇజ్రాయేలులు ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారు ఎలా బాధపడ్డారో అదే బాధ ఇప్పుడు ఇజ్రాయేలులతో ఉన్నటువంటి అన్య దేశముల వారికి ఉండకూడదు అనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భం ద్వారా మన జ్ఞాపకం చేయబడుతుంది. देखिए, जैसे वो मिस्र में बंधुआई में इजरायली लोग थे और कैसे वो परेशान हुए, ऐसी परेशानी मिस्र में जैसी परेशानी थी वैसा इजरायलियों के मध्य में ना हो, इसलिए इस संदर्भ के द्वारा से इस विषय को वो चेताने की कोशिश कर रहा है। అందుకే 22వ అధ్యాయము దినవృత్తాంతాల గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో కేవలం అన్ని దేశములు ఎందున్నటువంటి పనివారు అనేటువంటి మాట మనకు అక్కడ ఉపయోగపడుతుంది, కానీ బానిసలు అనేటువంటి మాట మనకు అక్కడ ఉపయోగించడం లేదు. देखिए, यहाँ पे जो है 22वें अध्याय और उसके दूसरे आयत में अगर हम देखें तो इजराइल देश के में जो परदेशी थे उनके विषय में परदेशी लिखा हुआ है, वो बंधुआ ऐसा नहीं लिखा हुआ है यहाँ पे। इसलिए కాబట్టి దేవుని మందిరమునకు సంబంధించినటువంటి ఆ యొక్క పనివారి విషయంలో అది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుటకు అందరిని చేత కలిపించి అక్కడ దావీదు పని చేపిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. इसलिए सब देशों के लोगों के लिए, सब के लिए जो है ये प्रार्थना का घर कहलाए। इसलिए जो है ये जो मंदिर का जो निर्माण है और उसमें कारीगरी जो है वो सब लोगों से मिलकर जो है वो कराया गया है। కాబట్టి దావీదు దేవుని నివాస స్థల విషయంలో దేవుని ప్రత్యుత్తరం ద్వారా దేవునికి సంబంధించిన వస్తువుల విషయంలో దేవునికి ప్రతిష్ఠించడం ద్వారా దేవునికి సంబంధించిన పనివారి విషయంలో అందరినీ కలుపుకోబోవడం ద్వారా తన యొక్క జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. इसलिए जो है परमेश्वर की प्रतिक्रिया या प्रत्युत्तर को के द्वारा से जो है मंदिर का निर्माण स्थल को चयन करते हुए मंदिर के भवन निर्माण में आवश्यक वस्तुओं को उन चीजों को जो है उस समर्पण के साथ परमेश्वर के भवन के लिए समर्पित करते हुए और मंदिर निर्माण के लिए कारीगरी जो है सब लोगों को मिलाकर करने के द्वारा से यहाँ पे सावधानी बरतने का या मंदिर निर्माण की तैयारी के लिए आवश्यक सावधानी रखने का जो बात है हम यहाँ पे देखते हैं। దావీదు దేవుని మందిరాన్ని తన కుమారుని ద్వారా నిర్మింపజేయడానికి ఈ రీతిగా సిద్ధపాటును గురించి జాగ్రత్త పడుతూ ఉన్నప్పుడు మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని మనం గమనిస్తే,
जो दाऊद जो है अपने बेटे के द्वारा से ये जो मंदिर निर्माण किया जाना है उस विषय को जब हम समझ रहे हैं तो आज इन बातों के द्वारा से हमारे जीवन में हमको क्या सीखना है अगर हम इसको देखें तो మనమేమి కొత్త మందిరాన్ని మనమేమి నిర్మించాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు ఆల్రెడీ మన పూర్వీకుల ద్వారా మనకిచ్చినటువంటి ఈ మందిర విషయంలో మన జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు ఎలా ఉన్నది అని మన ప్రశ్న వేసుకోవాలి. वो हमको अभी कोई नया मंदिर का निर्माण नहीं करना है, लेकिन हमारे पूर्वजों के द्वारा से जो आज हमारे लिए एक मंदिर उन्होंने बनाकर छोड़ के गया है उसके विषय में हमको कैसे सावधानी से कार्य करना है, इसको हमको समझकर उसके अनुसार करना चाहिए. మొదటిగా దేవుని నివాస స్థలమైన దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చేటటువంటి ఈ దేవుని ఆలయమును గురించి మన జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు ఎలా ఉన్నది అని మనం ప్రశ్న వేసుకోవాలి. हमको एक प्रश्न हमारे जीवन में उसको करना है कि जहां से परमेश्वर का प्रत्युत्तर हमको मिलता है उस स्थल के विषय में हमको कैसे सावधानी बरतनी है. దేవుడు మన పూర్వీకుల ద్వారా మనకిచ్చినటువంటి దేవుని నివాస స్థలం విషయంలో ఈ దేవుని నివాస స్థలంలో ఉన్నటువంటి వస్తువులను బట్టి దేవునికి ప్రతిష్ఠించినటువంటి ఈ ఉపకరణాలను బట్టి మన జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు ఎలా ఉన్నదో మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. एक प्रश्न हमको ये करना है कि ये जो वस्तुएं यहाँ पे दिया गया है हमारे पूर्वजों के द्वारा से जो चीजें हमको छोड़ के गए, जो वस्तुएं या उपकरण यहाँ पे हमारे लिए रखे हैं उनके विषय में हमको कैसे सावधानी बरतना है. అదే రీతిగా మూడవదిగా దేవుని మందిరాన్ని నిర్మించడానికైనటువంటి పనివారికి సంబంధించి ఈ సందర్భంలో దేవుడు మన పూర్వీకుల ద్వారా మనకిచ్చిన దేవుని ఆలయ విషయంలో అందరము కలిసి పనివారిగా పని చేస్తున్నామా లేదా అనేటువంటి ఒక ప్రశ్న మనం ఈ సందర్భంలో వేసుకోవాలి. और एक और प्रश्न हमारे जीवन में हमको पूछना है कि ये जो पूर्वजों के द्वारा से ये जो मंदिर का हमारे लिए दिया गया है उस मंदिर के लिए क्या हम सब मिलकर एक साथ होकर एक मन होकर हम कैसे इस काम को या इस मंदिर के कार्य को हम कर रहे हैं, इस विषय को अपने जीवन में प्रश्न के रूप में पूछना है. కాబట్టి ఈ మాటల చేత దేవుని స్థలమును గురించి కానివ్వండి, లేదా దేవుని వస్తువులను గురించి కానివ్వండి, లేదా దేవుని పనివారైనటువంటి సంఘం అంతటిని గురించి కానివ్వండి, మనము జాగ్రత్తగా సిద్ధపడుతున్నామా లేదా నిర్లక్ష్యముతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామా అని ఒక ప్రశ్న ఈ సమయంలో మనం వేసుకోవాలి. इसलिए आज हमारे जीवन में हमको एक प्रश्न को लेना है, ये क्या परमेश्वर के भवन के इस स्थल के विषय में हम सावधान हैं, क्या हम परमेश्वर के इस भवन में जो वस्तुएं हैं इसके विषय में हम सावधान हैं, क्या हम इस मंदिर के इस कार्य को करने के विषय में हम उस कार्य को आगे बढ़ाने के विषय में हम सावधान हैं. ये तीनों प्रश्न को आज हमको अपने जीवन में लेना है. నేను ముగిస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. ఫస్ట్ కొరింథీ पहला कुरिन्थियों 3 उसका 3 का 16. కాబట్టి దేవుని మందిరమును గురించినటువంటి జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు, దేవుని మందిర నివాస స్థలమును గురించి జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు, దేవునికి ప్రతిష్ఠించిన వస్తువుల గురించి జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు, దేవుని సంఘమైనటువంటి పనివారి అందరిని గురించి జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు మనకు లేకపోతే పౌలు చెప్తూ ఉన్నట్టు మన జీవితాలు కూడా పాడు చేయబడతాయి. पौलुस कहता है क्या तुम नहीं जानते तुम परमेश्वर का मंदिर हो और परमेश्वर का आत्मा तुम में वास करता है. यदि कोई परमेश्वर के मंदिर को नष्ट करेगा तो परमेश्वर उसे नष्ट करेगा, क्योंकि परमेश्वर का मंदिर पवित्र और वह तुम हो. यहाँ परमेश्वर के मंदिर में के निर्माण के विषय में, परमेश्वर के मंदिर के स्थल के विषय में, परमेश्वर के मंदिर के वस्तुओं के विषय में, परमेश्वर के मंदिर को आगे कार्य को आगे बढ़ाने के विषय में हम सबको सावधान होना है और सावधानी के साथ हमें कार्य करना है. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మందిరమును గురించినటువంటి జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు మనం కలిగి ఉండినట్లు ఈ సమయంలో మనం తలలోంచి ప్రార్థన చేద్దాం. इसलिए हमको परमेश्वर के मंदिर के विषय में सावधान हो के
परमेश्वर के इस मंदिर के लिए हम अपने आप को प्रभु के उस उपस्थिति में रखते हुए हमको सावधान होने की ज़रूरत है। और भाई हम सब अपने जीवन में इस बात को प्रश्न को लेकर हम प्रार्थना करें। తలలుంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఇన్ని రోజులు నీ మందిర నివాసము పట్ల కానీ, నీ మందిర వస్తువుల పట్ల కానీ, నీ మందిర సంఘమైనటువంటి పనివారి పట్ల కానీ నేను ఒకవేళ అలక్ష్యముగా, నేను జాగ్రత్త లేని సిద్ధపాటుగా కలిగి ఉంటే ఈ సమయంలో నాకు కావాల్సిన సహాయం నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం. आइए हम प्रार्थना करेंगे कि प्रभु अगर यदि मैं तेरे मंदिर के स्थल के विषय में असावधान था, यदि तेरे वस्तुओं मंदिर की इन वस्तुओं के विषय में असावधान था, तेरे इस मंदिर के कार्यों के विषय में असावधान था, प्रभु आज अब मुझे ऐसे एक अवसर दिया है तो मुझे संभलने के लिए और ये अच्छे विचार के लिए प्रभु सहायता करे करके हम प्रार्थना करें। మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. దైవ సమయంలో దావీదు వలె నీ మందిరమును గురించినటువంటి జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు, అయా మీరిచ్చినటువంటి ఈ మందిరము పట్ల మా జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు మేము కలిగి జీవించుటకు నీ కృపను, నీ సహాయమును మా అందరికి మీరు దయచేయమని ఈ మనవులను యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.